పెద్దలు కుదిర్చిన పెళ్లి వర్సెస్ ప్రేమ పెళ్లి. ఏది మంచిది? పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ నిర్ణయం ఎలా తీసుకోవాలో అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే ప్రశ్న. పెద్దలు కుదిర్చిన పెళ్లి, ప్రేమ పెళ్లి అనే రెండు ప్రధాన రకాల పెళ్లిలు ఉన్నాయి. ఏది మంచిది అనేది వ్యక్తి నుండి వ్యక్తికి, కుటుంబం నుండి కుటుంబానికి మారుతూ ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి యొక్క ప్రయోజనాలు. కుటుంబ నేపథ్యం. పెద్దలు కుటుంబ నేపథ్యం, విలువలు, సంప్రదాయాలను బాగా పరిశీలిస్తారు. సమాజం గుర్తించే వివాహం కావడం వల్ల సామాజికంగా మంచి గౌరవం లభిస్తుంది. అనుభవం. పెద్దలకు జీవిత అనుభవం ఎక్కువ కాబట్టి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో సహాయపడతారు. స్థిరత్వం. కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి యొక్క అప్రయోజనాలు. వ్యక్తిగత ఇష్టాలు, ఆశయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. అపోహలు. భాగస్వామి గురించి అపోహలు ఉండే అవకాశం ఉంటుంది. అనుకూలం కాకపోవడం. భాగస్వామితో అనుకూలంగా ఉండకపోవచ్చు. సామాజిక ఒత్తిడి. సమాజం నుండి ఎక్కువ ఒత్తిడి ఉండవచ్చు. ప్రేమ పెళ్లి యొక్క ప్రయోజనాలు. అనుబంధం. ప్రేమ ఆధారంగా కుదిరిన పెళ్లి కాబట్టి అనుబంధం బలంగా ఉంటుంది. స్వేచ్ఛ. స్వంత నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అవగాహన. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆనందం. ప్రేమతో కూడిన జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ పెళ్లి యొక్క అప్రయోజనాలు. పరిపక్వత. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. కుటుంబ ఒత్తిడి. కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సామాజిక అంగీకారం. సమాజం నుండి అంగీకారం లభించకపోవచ్చు. అస్థిరత. ప్రేమ తగ్గితే విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. ముగింపు. పెద్దలు కుదిర్చిన పెళ్లి, ప్రేమ పెళ్లి రెండింటికి తమదైన ప్రయోజనాలు, అప్రయోజనాలు ఉన్నాయి. ఏది మంచిది అనేది వ్యక్తిగత ఆలోచనలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామిని బాగా తెలుసుకుని వారితో అనుకూలంగా ఉంటామా లేదా అనేది పరిగణించాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయాలు. పరస్పర అవగాహన. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. విశ్వాసం. భాగస్వామిపై విశ్వాసం ఉండాలి. సహనం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను సహనంతో ఎదుర్కోవాలి. సమయం. నిర్ణయం తీసుకునే ముందు సమయం తీసుకోవాలి. చివరగా, పెళ్లి అనేది జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు